ఆ రోజు సోనియా గాంధీ గారికి మీ రాష్ట్ర విభజన జరుగుతుంటే మీరు ప్లే కార్డు చూపించడానికి భయపడ్డ వాళ్ళకి మీకు ఢిల్లీలో మీకు ఏం ధైర్యం ఉంది? ఇన్ని కేసులు పెట్టుకొని మీరు ఎక్కడ ధైర్యంగా మాట్లాడగలరు? మీరు కేసులను ఎక్కడ ప్రజెంట్ చేయగలరు? మీరు నాకు ఆ భయాలు లేవు. నాకు ఉంటే పదవి ఉంటే పోద్ది, లేదంటే వదిలేస్తాను. నాకు లీజ్ బాధ. నాకు కాదు, నా బాధ్యత. నాకు పదవిని బాగా చేస్తాను అంతే. అంతేగాని పదవి పట్టుకొని వేలాడను నేను. పదవి లేకపోతే నాకేమైనా ఏదైనా కూర్చోబెట్టి నాకేమైనా కేసులో ఇంకోటో నామ్ ట్విస్ట్ చేయడం నా దగ్గర ఏం లేవు. పెట్టుకోను అలాంటివి నేను బేసిక్గా. అందుకే నేను చాలా ధైర్యంగా మాట్లాడితే చాలా కరెక్ట్ సరిగ్గా చెప్తాను విషయాన్ని. దానికి తగ్గట్టుగా వాళ్ళు చూశారు. 14,000 కోట్లు రిలీజ్ చేశారు. కొంతమంది కార్మికులు వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. నేను ఏది ఆపుద్ది? గన్ పాయింట్లో పెడతాం ఎవరన్నా. చాలామంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని చాలామంది ఉద్యోగాలు వదిలేస్తారు. సో దీన్ని వీళ్ళు గొడవ చేస్తున్నారనే దాన్ని మీరు 100% ఒకటి బయటికి చాలా బలంగా చెప్పండి. ఇంక్లూడింగ్ మన సభ్యులందరూ, మన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ చాలా బలంగా మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే ఏమవుతుంది? ఒకసారి కొన్ని విషయాలు మీరు కొన్ని పెద్ద విషయాలు అందరూ కలిసి మాట్లాడాలి. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద పార్టీ డైరెక్టివ్. మీరు అందరూ కలిసి ఏ స్థాయిలో ఇది మాట్లాడటం అలవాటు చేసుకోండి. అందరూ 1 year నుంచి సైలెంట్గా ఉన్నాం. మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకంటే మీరు యువర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. చాలామందికి లేని మీకు ఒక పొజిషన్ మీకు ఇచ్చారు. అండ్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ దేర్ ఆస్పిరేషన్స్. మీరు గొంతు మాట్లాడాలి. అందుకే మీకు ప్రాపర్ డైరెక్టివ్ ఉంటుంది. మనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మనోహర్ గారు ఇది వస్తుంది. మీరు బలంగా మాట్లాడండి. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫ్రమ్ పిఎస్సి. నేను సార్తో చెప్తాను. నేను ఖచ్చితంగా మీకు వస్తే ఏ విషయాల మీద మాట్లాడాను. అలాగే పాప సుగాలి ప్రీతి ఇష్యూ. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆధారిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మనకి ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి